ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత కొంతమంది ఉగ్రవాదుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు 4 లీటర్ల ఆముదాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విచారణలో ఉగ్రవాదులు కొన్ని విషయాలను తెలియజేశారు. ఆముదం గింజల ద్వారా రైసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేస్తున్నారు. దాన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేయడం లేదంటే తాగే నీళ్ళలో కలపడం ద్వారా మనిషిని చంపేయొచ్చంట. నిజంగా ఆముదం గింజల ద్వారా మనిషిని చంపొచ్చా అంటే లేదు. ఆముదం ద్వారా ఎలాంటి హాని లేదు. ఎందుకంటే దాన్ని తలకు రాసుకుంటారు, పిల్లలకి కూడా తాగిస్తుంటారు, పెద్దలు కూడా అజీర్తి చేసినప్పుడు తాగుతుంటారు. అంటే ఈ రకంగా ఆముదం నూనె ప్రమాదకరం కాదు, అలాగే ఆముదం గింజ కూడా ప్రమాదం కాదు. కొంతమంది వారి అవసరాల కోసం ఆముదం గింజని ప్రమాదకారిగా మారుస్తున్నారు. ఆముదం గింజలోంచి నూనె తీసిన తర్వాత ఆ పిప్పిలో కొన్ని రకాల కెమికల్స్ కలిపి రైసింగ్ అనే విష పదార్థాన్ని తయారు చేస్తున్నారు. ఇది ఒక్కసారి బాడీలోకి వెళ్ళగానే రక్త కణాలు చనిపోతాయి. ఆ తర్వాత 36 నుంచి 72 గంటల్లోపు మనిషి చనిపోతాడు. అయితే ఈ ఆముదం గింజల్లో కూడా రైసిన్ అనే పదార్థం ఎక్కువ మొత్తంలో లభించదు. 100 కేజీల ఆముదం గింజల్లోంచి 1% ఎక్కడో రైసిన్ అనే పదార్థం ఉంటుందట. అలాగే ఆముదం గింజల పిప్పిని క్యాన్సర్కు సంబంధించిన మెడిసిన్లో కూడా వాడతారని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.